నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తానండి ప్రసాద్ రెడ్డి గారు, నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. నేను ఒక టీవీలో పనిచేస్తున్నప్పుడు 2014లో వాళ్ళు పేరేదో అప్పుడు పెద్ద ప్రాముఖ్యత ఉన్నటువంటి సంస్థే, వాళ్ళు తీసుకొచ్చారు, నా సర్వే చేసామని చెప్పి ఆ టీవీ సంస్థ యజమానికి ఇచ్చారు. వాళ్ళు నా దగ్గరికి పంపించారు. వాళ్ళని పంపిస్తే నేను మాట్లాడితే ఎట్లా చేశారు ఏమిటి సర్వే, అప్పటికి నాకు అర్థమైంది ఏంటంటే 2014 మొదట 6 నెలలకు ముందు ఉన్నటువంటి వాతావరణం 2014 ఎన్నికలు వచ్చేసరికి మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళు కలిసేసరికి తేడా వచ్చిందనేది నాకున్న అభిప్రాయం. తేడా వచ్చి వైసీపీ గెలవడం కష్టం అనే అభిప్రాయం నాకు ఆ రోజు వచ్చింది. వస్తే కానీ రిపోర్ట్ ఏమని వచ్చింది, వైసీపీ మళ్ళీ గెలుస్తుందని వచ్చింది. ఓకే గెలుస్తుందని చెప్పారు, ఎట్లా ఇచ్చారు అని అడిగారు. ఎట్లా ఇచ్చారంటే ఆయన పేరు అయి చెప్పడం బాగుండదు, ఆ కంపెనీ పేరు కూడా చెప్పడం మర్యాద కాదు కాబట్టి నేను చెప్పట్లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే గత 3 సార్లు చేసిన సర్వేలని యావరేజ్ చేసి ఇచ్చామండి అన్నాడు. అదేందా అట్టటి చేస్తారా, పరువు పోద్ది, అట్లా చేయకూడదు, యాక్చువల్గా చేయాలి, చేసి దాని ప్రకారం ఒక ఉదాహరణ చెబుతా. ధర్మాన కృష్ణదాస్ గారు నరసన్నపేట, నాకు అప్పటికున్న సమాచారం ఏంటంటే ఆయన ఓడిపోయే అవకాశం ఉందనేది నాకున్న సమాచారం. కానీ వాళ్ళు గెలుస్తారని ఇచ్చారు. ఓకే గెలిస్తే ఎట్లా గెలుస్తారంటే అంతకుముందు సర్వేలని యావరేజ్ చేసామన్నారు. ఓర్ నాయనో ఇది వేస్తే నేను వాళ్ళ టీవీ వారికి చెప్పా, అయ్యా ఇది వేస్తే మీ పరువు పోతుంది. కానీ నేను ఇంకోటి సరదాగా అంటుండేవాడిని, ఏమనంటే ఈసారి తెలుగుదేశం 2014లో గెలుస్తుంది, గెలిచిన తర్వాత చంద్రబాబు భ్రష్టు పట్టిపోతాడు, అప్రతిష్ట పాలవుతాడు అనేవాడిని. అదేంటనేవాళ్ళు. మరి ఆయన ఇచ్చిన 1,00,000 కోట్ల హామీ, రుణమాఫీ ఇవన్నీ ఏడవుతాయి, అవ్వు, ఆయనే అంతా మోసం చేసినట్లు అవుద్ది, తర్వాత సంగతి. కానీ ఈసారికి అయితే గెలుస్తున్నాడు అని చెప్పేవాడిని. సో కరెక్ట్గా అది కనుక వేసుంటే ఆ టీవీ పరువు పూర్తిగా పోయిండేది. మేము శ్రీనివాసరావు గారు మీకు గుర్తుందో లేదో, ఆ చర్చలో నేను కూడా పాల్గొన్నాను. వచ్చింది, చర్చ జరిగింది. సీఎం రమేష్ నేను అది 6 నెలల ముందు, అది 6 నెలలకు ముందు. కానీ 6 నెలల తర్వాత మళ్ళీ సర్వే తీసుకొస్తే మేము ఆపేసాం వేయకుండా. అది జరిగింది. అప్పుడు ఆ చర్చలో నేను కూడా ఉన్నానండి. ఖచ్చితంగా దీన్ని డౌట్ చేయాల్సిన అవసరం ఉంది. రైట్.